వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 50 ఏళ్లుగా మైనింగ్ చేస్తున్నారని, ఇప్పుడు చేస్తే తప్పేంటని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు. ఆయన నెల్లూరులో టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి కూడా వేమిరెడ్డి కుటుంబం నుంచి మైన్స్ కొన్నారని ఆయన గుర్తు చేశారు. ఫ్యాక్టరీలు పెట్టేందుకే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీ ప్రారంభించారని ఆయన తెలిపారు. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుటుంబం ఎప్పటి నుంచి మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు? వాళ్ళ తండ్రి వేమిరెడ్డి కోటారెడ్డి గారు 50 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళు మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు. 6 మైన్లు బత్తలపల్లి, అమ్మవారిపాలెం, బాటా గని, బాలదుర్గా గని, జానకిరామ, తూరుపొండ్ల మైన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం నుంచి మైన్లు కొనుక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తండ్రి దగ్గర, వేమిరెడ్డి కోటారెడ్డి గారి దగ్గర మైన్లు కొనుక్కొని మైనింగ్ చేసిన పరిస్థితి. అంటే దాన్ని బట్టి ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు. 50 సంవత్సరాలకు పైగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో మైనింగ్ గనుల వ్యాపారం చేసిన కుటుంబం వేమిరెడ్డి కుటుంబం. ఎప్పుడు వదులుకున్నాడు ఆయన వ్యాపారాలన్నీ? 10 సంవత్సరాల క్రితం మొత్తం ఉన్న మైనింగ్ వ్యాపారాలన్నీ, ఉన్న మైన్స్ అన్నీ అమ్మేశాడు ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన ఏమన్నా మైనింగ్ కొత్తగా ఏమన్నా వచ్చాడా? భారతదేశం అంతా మైనింగ్ చేస్తున్నాడు ఆయన. ఇండోనేషియాలో చేస్తున్నాడు, ఆఫ్రికాలో చేస్తున్నాడు. ఆయన వృత్తే మైనింగ్. 35 సంవత్సరాలు 1991 నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైనింగ్ వ్యాపారంలో ఉన్నాడు. ఆయనకి ఇప్పుడేంది? అనిల్ కుమార్ యాదవ్ పుట్టడానికి 10 సంవత్సరాల ముందే వాళ్ళ కుటుంబం మైనింగ్ వ్యాపారంలో ఉంది. సో నిన్న ఆయన 2 కంపెనీల పేర్లు బయట పెట్టాడు. లక్ష్మీ క్వాడ్జ్, అదేమో డాక్యుమెంట్ ఎక్కడైనా దొరకద్ది, మంచిదే. ప్రతిపక్షంలో మీరు ఆ పేపర్లు తీసి ఈ లక్ష్మీ క్వాడ్జ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే పెట్టారు ఆ కంపెనీ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే ఆ కంపెనీ పెట్టారు, తప్పేంది? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ కంపెనీ పెట్టారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ దొరుకుతున్నటువంటి ఖనిజాలతో ఓ ఫ్యాక్టరీ పెట్టాలని ఆ కంపెనీ పెట్టాడు. భారతదేశం అంతా ఈరోజు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు ప్రోత్సహించడంలో భాగంగా సెమీ కండక్టర్స్, సోలార్ ప్యానల్స్, సోలార్ ట్యూబ్స్ అన్ని ఇతర దేశాల మీద ఒక్క మన రాష్ట్రంలో 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు వస్తున్నాయి. కానీ ప్రతిదీ చైనా మీద ఆధారపడాలి, ప్రతిదీ చైనా దయాదాక్షిణాల మీద ఇక్కడ ప్రాజెక్టులు నడవాలి. కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది. ఆ పథకంలో భాగంగా ఈరోజు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్ తీసుకొని పోటీ పడుతున్నాయి. ఇక్కడ మనకి దొరుకుతున్నటువంటి 1-2 పదార్థాలు ఆ ప్యానల్స్కి, ఆ ట్యూబ్స్కి ఉపయోగపడేటువంటి 99% ప్యూరిటీ ఉండాలి. అవి ఆ పరిశ్రమ ఏర్పాటు కోసం ఆయన కంపెనీ పెట్టుకున్నాడు. దానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్టు
చేసేటువంటి మెటీరియల్తో దాని టెక్నాలజీ కావాలి, 100 కోట్ల పెట్టుబడి పెట్టాలి, ఆ పరిశ్రమ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది, ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో వచ్చిన నష్టమేంది? ఆయన ఏమన్నా ఇక్కడ అదానీనో, అంబానీనో, టాటానో, బిర్లానో లేకపోతే ఇంకెవరైనా కంపెనీలు గతంలో ఎక్స్పోర్ట్ చేస్తుండి వాళ్ళ ఎక్స్పోర్ట్ని ఏమన్నా ఆపి ఈయనేమన్నా ఆడ ఆలు లేదు, చూడలేదు, ఫ్యాక్టరీ కట్టలేదు. ప్రయత్నం చేసే తొలి దశలోనే లేనిపోని విమర్శలు తెలియకుండా ఎట్టుంటాయి? ఎవరు మీలో ఎవరు నొక్కినా తెలుసద్దు అది, ఆ కంపెనీ పేరు, ఆ ఇది. దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దోపిడీ, ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచనలకు తగ్గట్టుగా మైనింగు డిమాండ్ ఎందుకు పడిపోయింది? గత ప్రభుత్వంలో భారీగా ఎక్స్పోర్ట్ అయింది, ఇప్పుడు కావట్లేదు. దాని కారకులు ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కాదా? ఎవరిని పడితే వాళ్ళని లోటస్ పాండ్ కోసం చెత్త చెదారం అడవుల్లో దొరికింది, ఫారెస్ట్లో దొరికింది, పొలాల్లో దొరికింది మొత్తం చైనాలో డంప్ చేసి ఈరోజు చైనాలో ఫ్యాక్టరీలు ఎందుకు మూసేశారు? చైనా నుంచి ఎవరు కొనేదానికి ఎందుకు రావట్లేదు? దానికి ప్రధాన కారకులు ఈ 2 మాజీ మంత్రులు కాదా అని నేను అడుగుతున్నా.